హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 7. వరుణ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్న అక్షర ఫ్లాట్ నుంచి తన థింగ్స్ తీసుకొని అడుగు బయటకు పెట్టింది. మరోవైపు నైట్ పార్టీలో ఫుల్గా డ్రింక్ చేసిన వరుణ్ణి కష్టంగా ఇంటికి తీసుకుని వచ్చింది రితిక. అతన్ని రూమ్లో పడుకోబెట్టి కోపంగా కిందికి వస్తుంటే, ఓ మై డియర్ వదిన, పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేసావా? నేనైతే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసేసాను అంటూ ఆమె దగ్గరికి వచ్చింది కీర్తి. ఏం మాట్లాడకుండా సీరియస్గా ఆమె వైపే చూసింది రితిక. అది గమనించి, ఏమైంది వదినా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది కీర్తి. ఆ అక్షర మళ్ళీ తప్పించుకుంది అని పిడికిలి బిగించింది రితిక. వాట్? అక్షర తప్పించుకోవడం ఏంటి? పోలీస్ కస్టడీ నుంచి పారిపోయిందా అని కంగారుగా అడిగింది కీర్తి. నో, దాని ఒంటి మీద చిన్న దెబ్బ కూడా లేదు. అండ్ తను మిస్టర్ విక్రమ్ తేజ్తో కలిసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పార్టీకి వచ్చింది అని పళ్ళు కొరుకుతూ చెప్పింది. ఆ మాట విని కీర్తి ఒక క్షణం షాక్ అయ్యి అంతలోనే పెద్దగా నవ్వి, వాట్? తను ది గ్రేట్ విక్రమ్తో పార్టీకి వచ్చిందా? హౌ ఫన్నీ వదినా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? వచ్చింది తనై ఉండదు, లేదంటే విక్రమ్తో తను పార్టీకి రావడం ఏంటి? రేపు అర్జెంటుగా నువ్వు ఐ స్పెషలిస్ట్కి చూపించుకోవాలి అని అంటున్న కీర్తి మాటలు పూర్తవ్వకముందే ఆమెను లాగిపెట్టి కొట్టింది రితిక. ఆమె నుండి అది ఏమాత్రం ఊహించని కీర్తి చెంపపై చెయ్యి పెట్టుకొని షాకింగ్గా అక్షరను చూసింది. ఏంటి, పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను అక్కడ చూసింది అక్షరనే, ఓకే అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రితిక. చెంపపై చెయ్యి పెట్టుకొని వెళుతున్న ఆమెనే కోపంగా చూసింది కీర్తి. మరుసటి రోజు ఉదయం మత్తుగా కళ్ళు తెరిచిన వరుణ్కి నైట్ సింగిల్ పీస్ డ్రెస్లో విక్రమ్తో కనిపించిన అక్షర ముఖం గుర్తుకు రాగానే ఒక్కసారిగా లేచి బెడ్పై కూర్చున్నాడు. వెంటనే నైట్ ఏం జరిగిందో మరోసారి రివైండ్ చేసుకున్నాడు. పార్టీలో జరిగిందంతా ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే, ఈ అక్షర నాకేం నిరూపించాలనుకుంటుంది? తనలో అసలు ఇంత తెగింపెక్కడిది అని మనసులో అనుకుంటూనే బెడ్ దిగి కనీసం బ్రష్ కూడా చేసుకోకుండా డైరెక్ట్గా అక్షర్ ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాడు వరుణ్. అక్కడికి వెళ్ళిన అతనికి ఫ్లాట్కి వేసిన కీ వెక్కిరిస్తుంటే, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది? అసలు నైట్ ఫ్లాట్కి వచ్చిందా లేదా? ఒకవేళ ఫ్లాట్కి రాలేదంటే ఆ విక్రమ్తో అని అనుకుంటున్న అతనికి మైండ్ అంతా బ్లాక్ అయినట్లు అనిపించింది. వెంటనే అక్షరా అని గట్టిగా అరుస్తూ ఏం చేయాలో అర్థం కాక ఫ్లాట్కి తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఫ్లాట్లో ఏదో తేడాగా అనిపించింది. హాల్లో ఉండాల్సిన అక్షర ఫోటో లేదు. దాంతో డౌట్ వచ్చిన వరుణ్ నుదురు చిట్లించి బెడ్రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేశాడు. అందులో ఆమెకు సంబంధించిన వస్తువులేవీ లేకపోవడంతో షాక్ అవుతూ, అంటే అక్షర నన్ను కాదని వెళ్ళిపోయిందా అని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే అతనికి ఒక్కసారిగా తన శక్తినంతా ఎవరో లాక్కెళ్ళినట్లు అనిపించింది. వెంటనే అక్షర్కి కాల్ చేశాడు. ఆమె ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అక్షర ఆన్సర్ చేయలేదు. దాంతో అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఫోన్ను విసిరినట్లే పక్కన పెట్టి, అక్షర నన్ను వదిలి వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్ళింది? ఇన్ని రోజులు నేనేం చేసినా ఏ రోజు అడుగు బయటపెట్టే ధైర్యం చేయలేదు, కానీ ఈరోజు వెళ్ళిపోయిందంటే అర్థమేంటి? ఒకవేళ నన్ను కాదని ఆ విక్రమ్తో వెళ్ళుంటుందా? లేదు, ఆ విక్రమ్ తనని తీసుకువెళ్ళడు. మరి తను ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ వెంటనే ఫోన్ తీసుకొని తన అసిస్టెంట్ వేణుకి కాల్ చేశాడు వరుణ్. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, వేణు, అక్షర కనిపించడం లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వేణు. మరోవైపు ఫ్లాట్ నుండి బయటికి వచ్చిన అక్షర నేరుగా తన కాలేజీకి కాస్త దగ్గరగా ఉన్న ఓ హాస్టల్కి వెళ్ళింది. వార్డెన్ అక్షర డీటెయిల్స్ను చెక్ చేసి, ఆల్రెడీ నువ్వు ఇంటర్న్షిప్ చేస్తున్న సీనియర్ స్టూడెంట్వి కదా, మళ్ళీ ఎందుకు హాస్టల్లో ఉండాలనుకుంటున్నావు అని అడిగింది. నేను మాస్టర్స్ చేయడానికి ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాను. అందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. కాలేజీకి దగ్గరగా ఉంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పింది అక్షర. ఆమె చెప్పిన రీజన్కి సాటిస్ఫై అయిన వార్డెన్ అక్షరకు రూమ్ అలాట్ చేసింది. అక్షర అడ్వాన్స్ పే చేసి తన రూమ్లోకి వెళ్ళింది. అప్పటి వరకు తాను ఉన్న లగ్జరీ రూమ్తో పోలిస్తే ఈ రూమ్
చాలా చిన్నగా అనిపించింది. కానీ అక్షరకు మాత్రం ఆ ఫ్లాట్లో ఉన్నప్పటికన్నా ఇప్పుడే చాలా స్వేచ్ఛగా అనిపించింది. ఇంతలో ఆమె మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది. తీసి చూడగా ఆశ్రమం నుండి లీలావతి ఫోన్ చేస్తూ కనిపించింది. అక్షర ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏం చేస్తున్నావు అక్షర అని అడిగింది లీలావతి. నథింగ్ ఆంటీ, హౌ ఆర్ యూ అని అడిగింది అక్షర. ఫైన్. నువ్వు ఫారెన్ వెళ్ళడానికి ఎవరైనా స్పాన్సర్స్ కోసం నేను ట్రై చేయాలనుకుంటున్నాను. ఓసారి నీ సర్టిఫికెట్ సెండ్ చెయ్యి అని అడిగింది లీలావతి. పర్లేదాంటీ, నేను సేవ్ చేసుకున్న డబ్బులు కొంచెం ఉన్నాయి, మిగతా వాటిని కూడా ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటానులే అని చెప్పింది అక్షర. ఏం సేవ్ చేశావు, ఎలా అడ్జస్ట్ చేస్తావు? అయినా నువ్వు సంపాదించిందంతా ఇక్కడికే పంపిస్తున్నావు కదా, ఇక నీ దగ్గరే ఉంటుంది అక్షర. ఒకవేళ నీకు యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినా కూడా నువ్వు అక్కడ ఉండడానికి చాలా ఖర్చు అవుతుంది. అలాంటిది స్పాన్సర్స్ లేకుండా ఎలా వెళ్తావు అని అడిగింది లీలావతి. నిజానికి లీలావతి ఓ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. పెళ్లి చేసుకోకుండా ఎంతోమంది అనాథలను చేరదీసి పెంచి పెద్ద చేసింది. వాళ్లలో ఒకరే అక్షర. ఇప్పుడు లీలావతి వయసు పైబడటంతో పాటు ఆశ్రమం నడవటం కూడా కష్టంగా ఉంది. ఆ పరిస్థితుల్లో అక్షర ఆమెకు చేదోడు వాదోడుగా ఉంది. అందుకే లీలావతి మాటలు విన్న అక్షర, నాకు ఫస్ట్ సీట్ రావాలి కదా ఆంటీ, వచ్చాక అవన్నీ చూద్దాంలే అని లైట్ తీసుకుంటూ చెప్పింది. సరే, నీ ఇష్టం. అన్నట్లు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ మధ్య కొందరు పేరెంట్స్ తమ పిల్లలు తప్పిపోయారని మన ఆశ్రమానికి వస్తున్నారు. వాళ్ళకి మన దగ్గర ఉన్న పిల్లలతో DNA టెస్ట్ చేయించి మ్యాచ్ అయితే వాళ్ళని పేరెంట్స్ పంపిస్తున్నాను అక్షర. అలా నీకోసం కూడా ఎవరైనా ఎప్పుడైనా రావచ్చేమో. నువ్వు కూడా ఒకసారి వచ్చి శాంపిల్స్ ఇచ్చి వెళ్ళు. ఎవరైనా వస్తే టెస్ట్కి పంపించడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పింది లీలావతి. ఆ మాటతో అక్షర నిరాశగా నవ్వుకుంది. చిన్నప్పటి నుంచి అక్షర తన పేరెంట్స్ తనని వెతుక్కుంటూ వస్తారని ఎన్నోసార్లు కలలు కనేది. కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది. నిజంగా తన కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే అసలు తనని అలా ఆశ్రమం ముందు వదిలేసేవాళ్ళు కాదు కదా. అందుకే నాకే టెస్టులు వద్దంటీ, ఏ శాంపుల్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగినట్లే ఇక ముందు కూడా జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది అక్షర. నేను కాదు పిచ్చి పిల్ల, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇకపై ఆశ్రమానికి ఏమీ డబ్బులు పంపించుకో, అవి నీ స్టడీస్ కోసం దాచుకో అని చెప్పింది ఆంటీ. ఓకే ఆంటీ అని కాల్ కట్ చేసింది అక్షర. ఆ కాల్తో అక్షరలో అప్పటి వరకు ఉన్న నీరసం తగ్గి తిరిగి తన బాధ్యత గుర్తొచ్చింది. అందుకే వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి తాను చేయాల్సిన పనిని గుర్తు చేసుకొని ముందుగా దగ్గరలోనే ఉన్న తన కాలేజీకి స్టార్ట్ అయింది అక్షర. అక్షర ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే కాలేజ్ ద్వారా అప్లికేషన్ పెట్టాలి. ఎలాగూ టాప్ స్టూడెంట్ తనే కనుక ఆ ఛాన్స్ తనకే వస్తుంది అనే ధీమాతో నేరుగా అడ్మినిస్ట్రేషన్ రూమ్కి వెళ్ళింది అక్షర. అక్కడ ఫైల్స్ చెక్ చేస్తూ బిజీగా ఉన్నాడు 50 ఏళ్ల వయసున్న అడ్మిన్ ప్రసాద్. హలో సార్ అని అతన్ని పలకరించింది అక్షర. ఎస్ అక్షర, హౌ ఆర్ యూ అని అడిగాడు ప్రసాద్. ఫైన్ సార్, ఫారిన్ యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై చేయడానికి వచ్చాను అని చెప్పింది అక్షర. ఆ మాటతో ఐఎమ్ సారీ అక్షర, నీ ఇంట్రెస్ట్ నాకు అర్థమవుతుంది. కానీ ఫారెన్లో చదవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అదంతా నువ్వు పే చేయలేవు. సో ప్రాక్టికల్గా ఆలోచించడానికి ట్రై చెయ్యి అని చెప్పాడు ప్రసాద్. ఆ మాట వినగానే, సార్ అదంతా నేను చూసుకుంటాను. క్లాస్లో నేనే టాప్ స్టూడెంట్ని. సో మీరు అప్లికేషన్ ఇస్తే నేను ఎలాగైనా సరే కష్టపడి చదివి ఫ్రీ సీట్ సంపాదించుకుంటాను అని చెప్పింది అక్షర. దాంతో ప్రసాద్ కళ్ళద్దాలు పైకెత్తి కొంచెం తడబడుతూ, నిజమే అక్షర, నువ్వు ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నావు. ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా నీకు ఫ్రీ సీట్ వస్తుంది. కానీ మన కాలేజ్ నుంచి స్టూడెంట్స్ని పంపించేటప్పుడు కొన్ని రూల్స్ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నువ్వు స్టడీస్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పటికీ నీ పర్సనల్ స్కిల్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కౌంట్ అవుతుంది కదా అని చెప్పాడు. అతని మాటలు విన్న అక్షరకు ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపించడంతో, అదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు,
మీరు ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి విషయాలను కన్సిడర్ చేయలేదు కదా. ఇంతకుముందు వరకు మీరే కాల్ చేసి వచ్చి ఫామ్ ఫిల్ చేయమని చెప్పారు. అలాంటిది ఇప్పటికిప్పుడు మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. అసలేం జరిగింది? అని ఎర్రబడిన కళ్ళతో అడిగింది అక్షర. అప్పటికే ఆమె కన్నీళ్లు బయటికి రావడానికి తొందరపడుతున్నాయి. కానీ వాటిని ఆపుకోవడానికి చాలా కష్టపడుతోంది అక్షర. ఐఎమ్ సారీ అక్షర, ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. నీ అప్లికేషన్ దినేష్కి వెళ్ళింది అని చెప్పాడు ప్రసాద్. ఆ మాటతో అక్షర ముఖం చిన్నబోవడమే కాకుండా కళ్ళలో నీళ్లు జలజలా రాలాయి. ఈ ఫారెన్ సీట్ కోసం ఆమె చాలా కష్టపడింది. ఇన్ఫ్యాక్ట్ కాలేజీలో తానే టాప్ స్టూడెంట్ కావడంతో తన కోసం ఒక సీటు ఖచ్చితంగా ఉంటుందని ఆమె ఫిక్స్ అయింది. కానీ ఇలా తనకి ఇవ్వాల్సిన సీట్ను వేరొకరికి ఇస్తారని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ దినేష్ కూడా టాప్ స్టూడెంట్ కాదు. కనీసం 50% మార్క్స్ కూడా లేవు. అలాంటిది అతనికి తన సీటు ఎందుకు ఇచ్చారో అక్షరకు అస్సలు అర్థం కాలేదు. ఆమె కన్నీళ్లు చూసి, చూడక్షర, మన కాలేజ్ అనే కాదు, ఎక్కడైనా సరే రికమెండేషన్కే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేం అని టేబుల్పై ఉన్న టిష్యూ పేపర్ తీసి అక్షర్కి ఇస్తూ, ప్లీజ్ నువ్వేడవకు. అయినా నువ్వు ఫారిన్ వెళ్ళకపోతే ఏంటి, మన కాలేజీలోనే మాస్టర్స్ కంప్లీట్ చెయ్యి. అది కూడా నీ ఫ్యూచర్కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పాడు ప్రసాద్. సార్, ఫారిన్ యూనివర్సిటీలో చదవడం అనేది నా లైఫ్ గోల్. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడ యూనివర్సిటీలో ఉన్న ఒక ప్రొఫెసర్ తరుణి గారికి నా థీసిస్ కూడా సెండ్ చేశాను. ఆల్మోస్ట్ అది సెలెక్ట్ అయ్యింది. తరుణి మేడం ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అక్కడ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు. ఆమె లేకుంటే అలాంటి గొప్ప ప్రొఫెసర్ దగ్గర వర్క్ నేర్చుకునే అవకాశం చేజారిపోతుంది అని నెమ్మదిగా చెప్పింది అక్షర. ఇంటర్నేషనల్ రేంజ్లో తాను సక్సెస్ అవ్వాలంటే ప్రస్తుతం అక్షరకున్న ఏకైక ఛాన్స్ ఈ సీట్. కానీ అది కూడా ఇప్పుడు ఆమె కోల్పోయింది. అందుకే తట్టుకోలేకపోతుంది. ఆమె బాధ చూసిన ప్రసాద్, నీకు నీ ఫస్ట్ ఇయర్లో ప్రాబ్లం క్రియేట్ చేసిన సిద్ధార్థ్ గుర్తున్నాడా? ఆ సిద్ధార్థ్కి ఈ దినేష్ రిలేటివ్. వాళ్లతో పోటీపడి నువ్వు దీన్ని సొంతం చేసుకోలేవు. ఇందులో ఖేతా ఫ్యామిలీకి చెందిన వరుణ్ స్పెషల్గా ఇన్వాల్వ్ అయ్యారు. దినేష్ సీటు కోసం ఆయనే పర్సనల్గా డీన్ని కాంటాక్ట్ అయ్యారు. సో ఇక నువ్వు ఈ సీటు మీద హోప్స్ వదిలేసుకోవడం బెటర్ అని చెప్పాడు ప్రసాద్. ఆ మాట విన్న అక్షరకి విపరీతమైన కోపం వచ్చింది. ఆవేశంతో ఒక్కసారిగా ఆమె శరీరం వణికిపోయింది. ఏంటి, పర్సనల్గా వరుణ్ డీన్ని కాంటాక్ట్ అయ్యి మరి దినేష్కి ఈ సీట్ ఇప్పించాడా అని కోపంతో అనుకున్న అక్షర వెంటనే తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి అడ్మిన్ ఆఫీస్లో నుంచి బయటికి వస్తూనే వరుణ్కి కాల్ చేసింది. అక్కడే ఉన్న గోడకి ఆనుకొని కన్నీళ్లను తుడుచుకుంటూ రింగ్ అవుతున్న ఫోన్ని అసహనంగా చూస్తోంది అక్షర. ఆమెకు ఆ సీట్ ఎంత ఇంపార్టెంటో వరుణ్కి బాగా తెలుసు. వరుణ్తో ఎన్నోసార్లు ఈ ఫారిన్ స్టడీస్ గురించి, తన థీసిస్ గురించి చెప్పింది. అలాంటిది అతను తనకి రావాల్సిన సీట్ని కూడా వేరే వాళ్ళకి రికమెండ్ చేశాడంటే ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఇంతలో అటునుంచి వరుణ్ కాల్ లిఫ్ట్ చేసి, హే, నువ్వు ఈ మధ్య చాలా పెద్దదాని అయిపోయావు కదా, అందుకే ఇక నీకు నాతో అవసరం లేదనుకున్నాను. కానీ నా అంచనా తప్పయింది. ఏంటి నువ్వు నాకు కాల్ చేసావు అని అడిగాడు. మీరు మీరు ఇలా ఎందుకు చేశారు? తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ అడిగింది అక్షర. నేనేం చేశాను? ఏం తెలియనట్లే సింపుల్గా అడిగాడు వరుణ్. ఏం చేశారో మీకు తెలియకుండానే చేశారా? ముక్కుపుటాలు అదురుతుండగా అడిగింది అక్షర. అరే, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? సరే, ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను పికప్ చేసుకుంటాను. ఆ తర్వాత మనం క్లియర్గా మాట్లాడుకుందాం అని అన్నాడు వరుణ్. ఎందుకు ఇంకా మీరు నన్ను పికప్ చేసుకోవడం ఎందుకు? మీరు ఎలాగూ నాకు హెల్ప్ చేయలేదు. చివరికి నాకు మిగిలిన ఈ ఒక్క ఆపర్చునిటీని కూడా తీసేసుకున్నారా? ఎందుకు? మీరు, మీ సిస్టర్ నా లైఫ్ని ఇలా ప్రాబ్లమ్స్లో ముంచేస్తున్నారు. మీ వాళ్ళని హ్యాపీ చేయడం కోసం నా సీటుని తీసేసుకుంటారా అని ఆవేదనగా అడిగింది అక్షర. సొసైటీలో అట్టడుగున ఉన్న తనలాంటి ఆర్ఫన్స్కి స్టడీస్ మాత్రమే జీవితాన్ని మలుపు తిప్పే ఛాన్స్. కానీ ఇక్కడ వరుణ్ ఆ అవకాశాన్ని కూడా పోగొట్టేశాడు. అక్షర మాటలు విన్న వరుణ్, హే,
నువ్వు ఫారిన్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నావా? యాక్చువల్లీ రితికా వాళ్ళ కజిన్ కూడా ఫారిన్ వెళ్ళాలంటున్నాడు. సో, నేను మీ డీన్‌తో మాట్లాడి తనకి లైన్ క్లియర్ చేశాను. బట్ నువ్వు ఈ సంవత్సరం వెళ్ళకపోతే ఏంటి? నెక్స్ట్ ఇయర్ వెళ్ళు. దానికోసం నువ్వు నాతో గొడవ పడుతున్నావా? అని కూల్‌గా అడిగాడు వరుణ్. అతని మాటలకు అక్షర ఏడుస్తూ గోడకు జారిగిలబడి, చూడండి వరుణ్, ఇది నా లాస్ట్ ఆపర్చునిటీ. నా థీసిస్ సక్సెస్ అవ్వాలంటే నేను ఈ ఇయర్ వెళ్ళాలి. ప్లీజ్ ఈ ఛాన్స్ నాకు వదిలేయండి అని రిక్వెస్ట్గా అడిగింది. సరే సరే, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పినట్లే చేస్తాను. బట్ నువ్వు సరిగ్గా అరగంటలో నా ఫ్లాట్లో ఉండాలి అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు వరుణ్. ఆ మాటతో అక్కడి నుండి పైకి లేచిన అక్షర కన్నీళ్లను తుడుచుకొని హడావుడిగా పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్కి స్టార్ట్ అయ్యింది. అక్షర ఫ్లాట్కి వచ్చేసరికి సోఫాలోనే కూర్చొని ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాడు వరుణ్. అక్షర కనిపించగానే అతని ఫేస్లో అప్పటి వరకు ఉన్న కోపం కాస్త తగ్గి, పోగొట్టుకున్న తన వస్తువేదో తన దగ్గరకు తిరిగి వచ్చినట్లు రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. డోర్ దగ్గరే నిలబడిన ఆమెను చూసి, ఏంటి అక్షర, ఒక్క మాట కూడా చెప్పకుండా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయావు అని మామూలుగా అడిగాడు వరుణ్. అక్షర అతని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పకుండా స్పీడ్గా వరుణ్ దగ్గరికి వెళ్ళి అతని ముందు కూర్చొని, నా సీట్ నాకు తిరిగి ఇప్పిస్తారా వరుణ్? నేను దాని గురించి మీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా. ఈ స్టడీస్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు నాకు హెల్ప్ చేస్తానని మాటిచ్చి ఇప్పుడు ఆ ఛాన్స్ వేరొకరికి ఇవ్వడం మీకేమైనా న్యాయంగా ఉందా అని కళ్ళలో కారుతున్న నీళ్ళని తుడుచుకుంటూ అడిగింది అక్షర. ఆమె కన్నీళ్లు చూసిన వరుణ్కి కొంచెం గిల్టీగా అనిపించింది. నిజంగానే అక్షర ఎన్నోసార్లు ఫారెన్లో సీటు కోసం అతన్ని అడిగింది. వరుణ్ కూడా ఆ సీటు ఇప్పిస్తానని మాటిచ్చాడు. కానీ ఆ పని చెయ్యలేకపోయాడు. ఆ గిల్టీ ఫీలింగ్లో వెళ్ళి అక్షరకు దగ్గరగా కూర్చొని ఆమె ముఖాన్ని పైకెత్తి, అక్షర, ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నీకేం కావాలన్నా తెచ్చివ్వడానికి నేనున్నప్పుడు ఇంకా నీకు అంత కష్టపడి ఫారెన్ వెళ్ళి చదవాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు వరుణ్. ఆ మాటలతో అక్షర అతని వైపు కంగారుగా చూస్తూ వెంటనే లేచి నిలబడి, నాకది చాలా అవసరం వరుణ్. నా థీసిస్ గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను. అది సక్సెస్ అయితేనే నేను సక్సెస్ అవుతాను. మీరు నాకు ఫ్రీగా ఇచ్చేది ఏది నాకొద్దు. మీరు జాలిపడి నన్ను ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను మీ దగ్గర బంగారు పంజరంలో పక్షిలా ఉండాలని అనుకోవడం లేదు. నాకు ఈ ఛాన్స్ మాత్రమే కావాలి అని ఆవేశంగా చెప్పింది అక్షర. వరుణ్ ఆమె మాట్లాడుతున్నంతసేపు ఆమెనే సూటిగా చూస్తున్నాడు. కానీ ఆ తర్వాత కూడా అతని నుంచి ఏ ఆన్సర్ రాకపోయేసరికి అక్షరలో కోపం, ఎమోషన్ అంతకంతకు పెరిగి తన డ్రెస్ చివర్లను చేతిలో గట్టిగా పట్టుకొని నొక్కుతోంది. ఒక్కసారిగా ఆమె శ్వాస ఆగిపోతున్నట్లు మనిషి వణికిపోతుంది. ఆమె వేళ్ళు ఆమె అరచేతుల్లోనే గుచ్చుకొని రక్తం వస్తుంది. ఆమె కళ్ళు కాంతిని కోల్పోతుంటే ఆమెలో వచ్చిన మార్పు గ్రహించిన వరుణ్ వెంటనే లేచి ఒక్కడుగులో అక్షర దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకొని, అక్షర, అక్షర, కూల్ అక్షర అని పిలిచాడు. కానీ అప్పటికే అక్షర శ్వాస ఆల్మోస్ట్ ఆగిపోతున్నట్లు మెల్లగా ఆమె వరుణ్ చేతుల్లో వాలిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.